మా ప్రమీలోదిన్ గారు చూసారా ఎంత బాగా చేశారో బూందీ, భలే ఉన్నాయి షేప్. తర్వాత కొంచెం బూందీ తీసి మిక్సర్లో పొడి కొట్టి ఇచ్చారనమాట. తర్వాత చక్కటి నెయ్యిలో జీడిపప్పులు ఎర్రగా వేయించారు. పాకం పట్టుకోవడానికే 1 గ్లాస్ శనగపిండికి 1 గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా పంచదార పోసుకున్నారనమాట. పోసుకుని 1/2 గ్లాస్ నీళ్ళు పోసి మంచి లేత పాకం పట్టారు. అంటే ఎలా పాకం తయారైంది లేనిది అన్నది ఎలా తెలుస్తుందంటే, మనం ఆ పాకాన్ని 2 చేతుల మధ్య వేళ్ల మధ్య ఇలా పట్టుకుని చూస్తే చక్కగా ఒక దారంలాగా తయారైంది అంటే పాకం తయారైపోయినట్టు లెక్కట. సో ఈ వేడి పాకంలో బూందీ పొడి వేసేసి కలిపేసి ఆపేశారు. స్వీట్గా ఈ లడ్డూలు తినాలనుకునే వాళ్ళు మాత్రం 1కి 2 పంచదార పెట్టి కొంచెం నీళ్ళు పోసి మునిగేంతకే అంతారు మునిగేంత వరకే అంటే అయిపోయింది. అది భలే వేయించారు గారు, బాగా వేయించారు. ఎర్రగా వేయించిన జీడిపప్పులు కూడా వేసేసి పాకం అంతా బాగా కలిసేలాగా బాగా కలిపారు. కానీ ఇప్పుడు స్టవ్ ఆపేసే ఉందన్నమాట. కలిపేసి యాలక పొడి కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చారండి. చక్కగా నిమ్మకాయల సైజులో రౌండ్గా బూందీ లడ్డూలు చేస్తున్నారు. భలే చాలా బాగున్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆరే కొద్దిగా ఉంది కదా, అక్కడ నొక్కితే తడొచ్చేస్తుంది. ఒకవేళ పొడి అయిపోతే కనుక కొంచెం వేడి చేసుకున్నాం ఒక పంచదార కొంచెం కరుగుతుంది. నొక్కితే వస్తుంది కూడా. మరి ఇదిగా ఉన్నప్పుడు ఒకసారి వేడి చేసుకుంటే పాకం వచ్చేస్తుంది. గిన్నె వేడి చేస్తే పాకం మెత్తబడి లడ్డు చేయడం ఈజీ అవుతుంది కదా. అదే 20 అన్న వస్తాయి. చిన్న సైజు కూడా చిన్నది కడుతున్నాం కదా. అద్భుత అనిపించేలా లడ్డూలు చేసి మా అందరికీ తినిపించారు మా వదిన్ గారు. మా ఈ లడ్డూల వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.